హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరూ బాగున్నారా? నేను ఇవాళ పొద్దున్నే దోశలేసానండి. మరి దోశలేసినప్పుడు ఎప్పుడు రొటీన్గా చట్నీలు, కారపొళ్ళు ఇవన్నీ ఎందుకులే అని అన్నం, కూర, పాలు చేసేసిన తర్వాత సొరకాయ పాలు పోసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి లైట్గా ఉప్పు కారం తగిలిచ్చి పాలు వేసి వండానండి. అసలు ఎంత రుచిగా ఉందంటే కమ్మగా అమృతం వల్లే ఉంటుందండి. ఇది దోశల్లో కానీ మరి చపాతీల్లో కానీ అసలు బెస్ట్ కాంబినేషన్ అండి. బెస్ట్ కాంబినేషను. ఇంకా దీన్ని కొట్టిందే లేదు. అలా వెళ్ళిపోతూ ఉంటాయి దోశలు, సొరకాయ కూర. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఇన్ని చేసిన తర్వాత మరి కూర రైస్లో కూడా ఇదే ఉంచానండి. ఎంత దగ్గరగా కమ్మగా వండుకుంటే కూర అంత బాగుంటుంది అన్నమాట. ఏమీ లేదండి, జస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి తాలింపులో. కూర దింపే ముందు మట్టుకు పాలు వేసి ఎగరబెట్టండి. సొరకాయ కూర అసలు ఎంత బాగుంటుంది. దోసకాయలో కూడా పాలు పోస్తే చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇట్లా పెట్టేసామా, మళ్ళీ మరుసటి రోజు ఏం చేయాలా బా అనుకుంటే ఇంట్లో ఎండ్రాయిలు ఉన్నాయండి. చిట్టి చిట్టి ఎండ్రాయిలు, 4 కోడిగుడ్లు, గుడ్లు ఉడకబెట్టేసి పులుసు రెడీ చేసేసి మరి ఆ రొయ్యల్ని కడిగి గంటలు కడగాలి. ఆ రొయ్యల నిండా ఇసుకే ఉంటుంది కదా, పైన తేటలాగా తీసి అట్లా ఉప్పు కారం పసుపు వేసి తాలింపు వేసి ఆ పులుసులో పోసి వండితే ఉంది. ఆ రొయ్యలు, ఎండి రొయ్యలు, కోడిగుడ్లు, సన్న రొయ్యలు కదా, చాలా కమ్మగా టేస్ట్గా అద్భుతంగా ఉందండి. వర్షాకాలం కానీ నోటికి బాగోనప్పుడు కానీ ఇలా వండుకు తింటే అసలు గుటకలు వేసుకుంటా తినేటివి ఆడవాళ్ళు మగవాళ్ళు. అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందండి. ఏదైనా మనం చేసుకుని మన చేతితో స్టవ్ దగ్గర ఉండి వండుకొని తిన్నది ఎంత కమ్మగా ఎంత టేస్ట్గా కుదురుద్దో తెలుసా. శ్రద్ధగా చేయాలండి. ఏ పని చేసినా నేను ఇలాగే చేస్తాను. మీరైతే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ. విజయదుర్గ.